హాయ్ గైస్, ఇది చికెన్ అన్నమాట. ఫస్ట్ నూనె వేయండి. నూనె వేసిన తర్వాత ఆనియన్ వేయండి. ఆనియన్ వేసాక ఆనియన్ బాగా వేగాక ఫస్ట్ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ మగ్గబెట్టుకోండి. మగ్గబెట్టుకున్న తర్వాత ఇలా ఆనియన్ వేగాక ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి చికెన్ మగ్గేసుకున్నది ఈ ఆనియన్లోకి వేసేయండి. ఆనియన్లో వేసిన తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత కారం, కొత్తిమీర, గరం మసాలా కొంచెం మగ్గింది కదండి. దీంట్లోకి 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ గరం మసాలా. మాది చిన్న స్పూన్ అండి, అందుకే 2 స్పూన్లు గరం మసాలా వేసాను. 2 స్పూన్లు గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని చూడండి, బాగా ముక్కలకి ఆ కారం, గరం మసాలా, ఈ ఉల్లిపాయలు అన్నీ బాగా పట్టి బాగా ఉడికేలా మగ్గించుకోవాలి. కాసేపు మగ్గాక ఈలోపు పక్కన రొయ్యల కర్రీ అండి. ఇది ఎలా అంటే, ఇది ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గాక కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గాక రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు వేసుకున్న తర్వాత కారం, గరం మసాలా, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని ఇవి కూడా సేమ్ ప్రాసెస్ అండి. రొయ్యలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దగ్గర మగ్గేసాక ఈ ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ఈ వేయించిన ఈ రొయ్యలు అందులో వేసేసి అవి బాగా కొద్దిగా వేగాక కారం వేసి మసాలా వేసేసి కాస్త మగ్గాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దగ్గరికి ఇలా మగ్గేసుకోవాలి. మగ్గేసుకుంటే గుమగుమలాడే రొయ్యల కూర అయిపోతుంది. ఇప్పుడు చికెన్ మగ్గింది కదండి, మగ్గిన దాంట్లో కొంచెం వాటర్ వేసుకుంటే, ఫ్రై కావాలనుకున్న వాళ్ళు ఇది దగ్గర మగ్గేసేసుకుంటే సరిపోతుంది. లేదు కర్రీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ పోసుకొని దగ్గరికి మగ్గేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం దగ్గరగా మగ్గేసుకుంటే గుమగుమలాడే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే గుమగుమలాడే చికెన్ కర్రీ అయిపోతుందండి.